మన మధ్యలో డాక్టర్ ఆశీష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి కొరకు తండోపతండాలుగా చూస్తూ ఉంటారు, కానీ మన కొరకు ఈ సమయాన్ని స్పేర్ చేసుకొని ముఖ్యంగా మనల్ని చెక్ చేయడానికి రాలే, దేవుని వాక్యం బోధించడానికి వచ్చాడు. అద్భుతం. మన యొక్క క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో మిడ్ నైట్ కాల్ చేసిన డాక్టర్ గారు స్పందించి మన కుటుంబాలకు వారి యొక్క సేవా దృక్పథాన్ని తెలియజేశారు. ఇందుని బట్టి స్తోత్రం. మనం ఆన్లైన్లో ఉన్నాం, అనేకులు వాక్యం వింటున్నారు. ఇందుని బట్టి కూడా ప్రభుకు స్తోత్రం. ఈ వాక్యం కూడా కొంతమంది విదేశాలలో ఉన్నారు, మన బిడ్డలు చదువుతున్నారు, పనిచేసుకుంటున్నారు. వారికి కూడా ఈ యొక్క వాక్యం ఆశీర్వాదకరంగా ఉంటుంది. డాక్టర్ గారు చాలా మోటివేట్ చేస్తాడు యూత్ను, విద్యావంతులను. ఇంకా చదవాలి, ఇంకా ఎదగాలి, సంథింగ్ 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 కమ్ ఆన్ సంథింగ్ అప్ అని చెప్పేసిస్తాడు. ఆమేన్. సో దేవుని వాక్యాన్ని విందాం. వెల్కమ్ సార్. Praise the Lord. Hallelujah. I thank Garu to invite me for this place, and what I am going to speak, one small request andartho, please take a pen and paper and write it down. మరి మీ అందరు కూడా మనవి చేస్తున్నాను, ఒక పేపర్ పెన్ సిద్ధంగా ఉంచుకోండి. మరి దినం నన్ను ఆహ్వానించినందుకు పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. I would want all of us to read once the word of Isaiah 60:15. దయచేసి మనం అందరం కలిసి ఐజయా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. Can I have one lady also to have a mic so that we keep hearing the words in English and Telugu? దయచేసి ఐజయా 60వ అధ్యాయం 15వ వచనం మనకి ఇక్కడ ఇవ్వబడిన వాక్య భాగమే అండి. దయచేసి మైక్ అందుబాటులో పెట్టుకొని ఒకరు చదవవలసిందిగా మనవి చేస్తున్నాను. ఐజయా 60వ అధ్యాయం 15వ వచనం. నీవు విస్తరించబడునట్టు బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెహోవానగు నేను రక్షకుడనని. Whereas you have been forsaken and hated, so that no one went through you, I will make you an eternal excellence, a joy of many generations. Fantastic. If you are a true child of Christ, you will be hated. నిజంగా మీరు దేవుని బిడ్డలైతే ఖచ్చితంగా మీరు ఈ లోకం చేత ద్వేషింపబడతారు. So be ready to be hated wherever you are. కాబట్టి క్రైస్తవులంగా మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనము ఇతరుల చేత మరి ద్వేషించబడడానికి సిద్ధంగా ఉండాలి. But the word is very clear cut that he will make you joy of all generations. అయితే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, దేవుడు మాత్రం మనల్ని బహుతరములకు సంతోష కారణంగా చేస్తాడు. He will make you joy of all generation, but there is a duty which you need to do. అయితే దేవుడు మనల్ని బహుతరాలకు సంతోష కారణంగా చేస్తాడు, కానీ మనం కూడా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. And that is where I would want to give you a few words to read it and whether write it. అయితే ఈరోజు నేను కొన్ని విషయాలు అవే మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు పెన్ పేపర్ సిద్ధంగా ఉంచుకోండి, రాసుకోండి చెప్తున్నప్పుడు. If you will hear the voice of Dr. Ashish Chauhan, you will hear a Satan speaking to you. ఒకవేళ మీరు ఆశీష్ చౌహాన్ గారి స్వరం వింటున్నారు అంటే మీరు అనుకోండి సాతాన్ నాతో మాట్లాడుతుంది, దేవుడు కాదు. If you can hear the voice of Christ, then only you will hear the right kind of words which are meant for you. అయితే ఈరోజు మీకు ఇక్కడ వినబడుతున్న స్వరం నా స్వరం కాదు, దేవుని స్వరం. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిదీ నోట్ డౌన్ చేసుకోండి. Forget me completely at this time, please. ఈ క్షణంలో నేను ఇక్కడ ఉండి బోధిస్తున్నాను అనే విషయాన్ని మీరు మర్చిపోండి. Focus on the word joy, focus on happy new year. మరి ఈ దినం మీరు దృష్టి ఉంచాల్సిన విషయం ఏంటిదంటే సంతోషం, మరి హ్యాపీ న్యూ ఇయర్, ఆనందం అనే ఈ రెండు పదాలను మీ మనసులో ఉంచుకోనండి. You will be joyful if you keep Jesus first. మీరు మీ జీవితాలలో యేసు ప్రభువును మొదట మీ హృదయంలో స్థానం ఇస్తే మీరు సంతోషంగా ఉంటారు. That is most important thing for everyone sitting out here. ఇక్కడ కూర్చుంటున్న ప్రతి ఒక్కరికి మనకు అవసరమైంది ఏంటిదంటే యేసు ప్రభు మన జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి. In the beginning, the God is the word which comes from Genesis 1:1. మరి ఆది కాండంలో మనం చూసినట్టయితే దేవుడు ఉన్నాడు అక్కడ. Just 4 words. In the beginning, God. In your life also, in beginning of everything, God should be there.
ఆది కాండం మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే ఆది అండు దేవుడు ఉండెను. కాబట్టి మన జీవితంలో కూడా ఏది మొదట అంటే దేవుడు మాత్రమే. Do you want joy in your life? Yes or no? మీ జీవితంలో సంతోషం కావాలా వద్దా? Then keep Jesus first. అయితే యేసు ప్రభువుని మొదట పెట్టండి మీ This జీవితంలో. new year also keep Jesus first in everything. ఈ నూతన సంవత్సరంలో కూడా యేసు ప్రభువును అన్నిట్లో నీ జీవితంలో మొదటి స్థానంలో ఉంచండి. O is for others next. మరి జాయ్ అనే పదంలో రెండో పదం ఏంటిదంటే ఓ అంటే ఇతరులు. J is for Jesus, O is for others, Y is for yourself last. Nene last. ఇది జాయ్ అంటే ఆనందం అనే ఈ పదం ఇంగ్లీష్ పదంలో మొదట జే అంటే యేసు ప్రభు దేవుడు నీ జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి. నెక్స్ట్ ఓ అంటే ఇతరులు నీ జీవితంలో ఉండాలి. చివరిగా Y is yourself. That is yourself last. మరి నీవు నీ జీవితంలో ఎప్పుడైనా నిన్ను నీవు చివరి ప్రాధాన్యతగా ఇచ్చుకోవాలి. This you have to follow in your life. ఇది మన జీవితంలో మనం పాటించాల్సిన సూత్రం. For my young friends and the youth, I am giving you acronyms so that you remember it very well. అయితే నేను మీకు ఈ విధంగా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్న యవనస్తులు మీరు అందరూ కూడా గ్రాప్ చేయాలి ఈ జాయ్ అనే పదానికి అర్థం ఏంటిదో. Now you want to be happy, yes or no? Good. So let's see what Bible says and how to be happy. H is for humble, and that is what I am going to tell you about it. అయితే ఈరోజు మనం బైబిల్ గ్రంథం మనం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలనే కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. అందులో హంబుల్నెస్ అంటే వినయం గురించి కొంచెం మనం నేర్చుకుందాం. And that is an order from Christ. Please read James 4:10. అయితే యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. Humble thyself in the sight of the Lord and he will lift you higher. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందాం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. This is important. You have to lift God up and you have to put yourself down. అయితే మన జీవితంలో మనం చేయాల్సింది ఏంటిదంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నట్టుగా దేవుని మనం మొదటి స్థానంలో ఉంచి మనకు మనం తగ్గించుకోవాలి. You want to be happy, you need to be humble. మీరు సంతోషంగా ఉండాలంటే మీరు తగ్గించుకోవడం నేర్చుకోండి. I would want to quote, I was very happy hearing that Hindi song also when what was being played. I will quote one Hindi song. We have heard this song, Aaj ka din Yahuwa ne banaya hai. Yes. Okay. In that song there is one word, Prabhu ko mahima mile, chahe ho mera apman. So if you want to be happy, you will be hated and you will be put down wherever you are working. మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకోనండి, మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండాలంటే తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎక్కడ ఉన్నా ఎక్కడ పని చేస్తున్నా మనం గుర్తుంచుకోవాలి, మనుషుల చేత మనం ద్వేషించబడతాం, మనుషుల చేత మనం తృణీకరింపబడతాం. So now humility is very important. Every day you must read, and especially parents should read this verse James 4:10 to their children. అయితే పిల్లల కన్నా ఎక్కువ తల్లిదండ్రులు ఈ వాక్య భాగాన్ని చదవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మీరు దేవుని ఎదుట మీరు తగ్గించుకొని దీన మనస్కులై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Present generation has become very high and by generation, so we need to work on them. ఇప్పుడున్న తరం ఎట్లుందంటే ఎవరు కూడా తగ్గించుకోవడానికి సిద్ధపడతలేరు, అందరూ కూడా మరి ఉన్నతమైన వాటి మీదే మనసు ఉంచుతున్నారు. We have to teach our children that touching feet of elders is very important. మనం మన పిల్లలకి ఏం నేర్పించాలంటే మన పెద్దవారి కాళ్ళు మరి ముట్టడం మనము అదొక వినయం, అది మనం మన పిల్లలకు నేర్పించాలి ఆ సంస్కారం. Isn't it Jesus washed the feet of his disciples? యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కడగలేదా అండి? కడిగాడు కదా. So if you want to go up in life, you must bend down in front of elders. నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలంటే మీరు మీకన్నా పెద్దవాళ్ళ దగ్గర తగ్గించుకోవడం నేర్చుకోవాలి. And that is what humility is all about. James 4:10 is all about. అయితే యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఇదే ఉంది. మనం ఏందంటే తగ్గించుకోవాలి, తగ్గించుకొని బ్రతకాలి. If you are humble, you will be happy. అయితే మీరు తగ్గించుకుంటే మీ జీవితంలో సంతోషంగా ఉంటారు. So now next word is A. In Happy New Year, H is for humble, A is for appreciate others. అయితే హ్యాపీ న్యూ ఇయర్ అనే పదంలో మొదట హెచ్ అయిపోయింది అంటే వినయము తెలుగులో, తర్వాత ఏ అంటే అప్రిషియేట్ అంటే ఇతరులను అభినందించడం. And let's see what is written in Bible about this. అయితే అభినందన గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం ఒకసారి. Philippians 2:2 and 2:3. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం మనం చదువుకుందాం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసు ఉంచుచు నా సంతోషమును పరిపూర్ణము చేయుడి. Yes. And consider others better than yourself. Yes.
So appreciating others and considering others better than yourself will give you happiness. అయితే మనము ఏ విధంగా ఉండాలంటే మనకన్నా ఎక్కువగా ఇతరులను మనము వారిని ప్రేమించేవారిగా, వారిని అభినందించేవారిగా. దేవుని వాక్యంలో ఇక్కడ 3వ వచనంలో ఏమనుందంటే తనకన్నా ఇతరులను యోగ్యులుగా మనం ఎంచుకోవాలి. So you have to understand the present day generation is all about I, me, myself, right? ఇప్పుడున్న తరం అంతా ఎట్లుందంటే నేను నా ఇష్టం, నేను చేస్తాను, నేను నా ఇష్టం అన్నట్టుగానే బ్రతుకుతున్నారు. This I is the center of all the problems in life. అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను అనే పదం మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలన్నిటికీ ఒక మూల కారణం. The center of the word sin is I. మీరు చూసినట్టయితే పాపము అనే పదం ఇంగ్లీష్లో SIN, సిన్, అందులో కూడా మధ్యలో ఉండేది I అనే పదం, అంటే నేను. The center of the word pride is I. మీరు ప్రైడ్ అంటే మరి అహంకారం, మరి అక్కడ కూడా I అనే పదం ఆ మాటలో కూడా ఉంటుంది. The center of the Satan name Lucifer, the center name is I. మరి లూసిఫర్, మరి సాతాను పేరులో కూడా I అంటే నేను అనే పదం ఉంటుంది అక్కడ. I to be used only and only by Christ or by Satan, you cannot use it. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అనే పదం ఒకవేళ ఉపయోగించాలి అనుకుంటే అది దేవుడు మాత్రమే ఉపయోగించాలి. That's what it said, I am the way, the truth and the life. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. My dear friends and brothers and sisters, do not use the word I, use the word we. దయచేసి నా ప్రియ సోదరులారా గమనించండి, నేను అనే పదం ఉపయోగించకూడదు. మనం అందరం చెప్పాల్సిన మాట ఏంటంటే మనము. From illness, if you remove the word I and you add we, it becomes wellness. మనం ఇల్నెస్ అంటే ఇంగ్లీష్ పదం అనారోగ్యం, ఆ పదంలో నుంచి I తీసేస్తే అక్కడ ఏమొస్తుందంటే వెల్నెస్ అంటే క్షేమం, అభివృద్ధి. So remove this word I and you will be happy always. అయితే మీ జీవితాలలో మీరు నేను అనే పదాన్ని, నేను అనే ఆలోచనను తీసివేయండి, మీరు సంతోషంగా ఉంటారు. So for the happy new year to be happy, you need to be humble. ఈ సంవత్సరంలో మీరు సంతోషంగా ఉండాలంటే మొదట మీరు వినయం కలిగి ఉండాలి. Second thing, you need to appreciate others. మీరు ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోవాలి, రెండవది. And third thing, you have to praise God always. మూడవది ఏంటిదంటే మీరు నిరంతరం ఎప్పుడు దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారుగా ఉండాలి. There are thousands and millions of things you need to praise God for. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని వందల కోట్ల విషయాలు ఉన్నాయి మనం దేవుని స్తుతించడానికి కారణాలు ఉన్నాయి. Do you know holding Bible in your hands is a big blessing? మీకు ఒకటి తెలుసా, ఈరోజు మన చేతిలో దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ గ్రంథం పట్టుకోవడమే ఒక గొప్ప దీవెన అని. There are 7 countries, if you are carrying Bible, you will be behind the bars immediately the time you are carrying Bible in your hands. మరి ఈ లోకంలో 7 దేశాలు ఉన్నాయి, అక్కడ మీరు బైబిల్ పట్టుకుంటే మిమ్మల్ని జైల్లో వేసేస్తారు. And what a blessing we have it that in India, with such a lovely country, we can sit and we can read Bible and we can go to church every day and nobody can stop us. మన దేశం చాలా మంచి దేశం. చూడండి, మన దేశంలో మనం బైబిల్ పట్టుకోవచ్చు, మందిరానికి వెళ్ళొచ్చు, ఎక్కడైనా మనం కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవచ్చు. Satan will always show you problems in your life. మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, సాతాను ఎప్పుడైనా మన జీవితంలో మన సమస్యల మీదే మన దృష్టి ఉంచుతాడు. The problem will come in form of fever. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ అనేటి సమస్యలు మనకు జ్వరం రూపంలో వస్తాయి. But that is wrong, because Romans 8:28 says that everything happens for the good for the ones who trust the Lord. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా ఉంది, సమస్తమును సమకూడి మనకు మేలు కోసమే జరుగుచున్నవి. So do not get worried at all. కాబట్టి మీరు ఎప్పుడు కూడా చింతించకండి. If you have any financial problems, that means you are not reading 1 Timothy 6:6. మొదటి తిమోతి 6:6 చదువుతలేరు. మీకు ఎవరికైనా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయంటే దయచేసి మీరు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుకోండి. Reading Bible is the biggest thing you need to praise God for. Having Bible in your hand, having Bible in your house is the biggest blessing God has blessed you and me with. మనం ఆరాధించడానికి మనకున్న మొట్టమొదటి ముఖ్యమైన కారణం ఏంటిదంటే పరిశుద్ధ గ్రంథం మనం కలిగి ఉండడం, మన జీవితంలో మన ఇంట్లో దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉండడం. Praising God is most important thing. That is what is written in Psalm 100 first verse. కీర్తనలు 100వ అధ్యాయం మొదటి వచనంలో ఈ విధంగా ఉంది, దేవుని స్తుతించుడి. కాబట్టి మనం దేవుని స్తుతించవలసిన ప్రజలమై ఉన్నాం. Make a joyful noise unto the Lord, all ye hearts. దేవునికి ఉత్సాహగానం చేయుడు అని అక్కడ రాయబడి ఉంది. And this has to be every time, wherever you are, not only on Sunday, not only New Year day, it has to be every day you have to praise God. కాబట్టి ఆదివారమో ఎప్పుడో మనం కూడుకున్నప్పుడు కాదు, కానీ ప్రతిదినం మనం దేవుని స్తుతించి ఆరాధించాల్సిన వాళ్ళమై ఉన్నాం. I was very happy when Pastor Garu was telling you Aradhana, focus on praising. The more you praise God, the more blessings will come to you.
పాస్టర్ గారు ఆరాధన ఆరాధన అంటున్నప్పుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనం ఆరాధించాలి. మనం ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తుంటామో మనకు దేవుని దీవెనలు మన మీదకి వస్తుంటాయి. Your life has to be praising life. Your life has to be prayerful life. మీ జీవితాలు దేవుని స్తుతించే జీవితాలుగా ఉండాలి. మీ జీవితాలు ఒక ప్రార్థనతో నిండిన జీవితాలుగా ఉండాలి. And that is what the next word P comes. HAPPY. H is humility, A is appreciate others, P is praise others, and final is prayerful life. మరి చూసినట్టయితే హ్యాపీనెస్ అనే పదంలో మొదటిది హెచ్ వినయం అయిపోయింది. ఏ అంటే ఇతరులను యోగ్యులుగా ఎంచుకోవాలి. ఏ అయిపోయింది. మరి పి అంటే ఆరాధించడం, ప్రైజింగ్ గాడ్. తర్వాత ఇంకొక పి కూడా ఉంది, దానికి అర్థం ప్రార్థన. Prayerful life. Prayerful life. A true Christian life is a prayerful life. నిజమైన క్రైస్తవ జీవితంలో ప్రార్థన కలిగి ఉంటారు. ప్రార్థన జీవితం ఉంటుంది. There is nothing which you can change in this world, but your prayers can change everything in this world. ఈ లోకంలో మీరు ఏదైనా మార్చగలగాల, మీ జీవితంలో ఏదైనా మారాలంటే అది ప్రార్థన వల్లనే సాధ్యం అవుతుంది. There is words given 1 Thessalonians 5:16, 17, 18. You must read. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16, 17 వచనం మనం చదువుకుందాం. It says, rejoice always. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. It says, pray ceaselessly. మరి మనం ఎప్పుడు కూడా ఆగిపోకుండా నిత్యం ప్రార్థన చేయాలని అక్కడ రాయబడి ఉంది. And most important thing is give thanks to the Lord for everything. అక్కడ ఇంకేమనుందంటే మీరు ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. In every situation. ప్రతి పరిస్థితిలో. Whether you have money or you do not have money. మీకు డబ్బులు ఉన్నా లేకపోయినా. If you have a food, you do not have a food. మీకు ఆహారం ఉన్నా లేకపోయినా. Your children and wife is happy or not happy, you have to continually thank God. మీ భార్య భర్తలు పిల్లలు మీరు సంతోషంగా ఉన్నా లేకపోయినా ప్రతి క్షణం మీరు దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. There is no problem on this earth for which you do not have answer on this holy Bible. పరిశుద్ధ గ్రంథంలో ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యకు జవాబున్నది. ఇది మీరు గ్రహించాలి. I have told you one word called as joy. మీకు జాయ్ అనే పదాన్ని జ్ఞాపకం చేశాను కదా. That is Jesus first. యేసు ప్రభు మీ జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి. Others next. ఇతరులు మీ తర్వాత, దేవుని తర్వాత ఉండాలి. Yourself last. నీవు అందరికన్నా చివరిలో ఉండాలి. And that is what I have told in word happy also. మరి హ్యాపీనెస్ అనే పదం కూడా మనం చూసాం కదా ఈ దినం. Humble thyself in the sight of the Lord. నిన్ను నీవు దేవుని దగ్గర తగ్గించుకొని జీవించాలి. Appreciate others, says Philippians 2:2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుంది? మీరు ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోవాలి, ఇతరులను అభినందించాలి. Praise continuously, says Psalm 101. నిత్యం దేవుని స్తుతించాలి. కీర్తనలు 100వ అధ్యాయం. Pray regularly, continually, whenever you have any problems. If you don't have any problem, still pray regularly. విసుకక నిత్యం ప్రార్థన చేయాలి. మీకు సమస్యలు ఉన్నప్పుడే కాదు, సమస్యలు లేనప్పుడు కూడా మీరు ప్రార్థనలో ఉండాలి. Jesus Christ is the God and the creator, yes or no? యేసు ప్రభు దేవుడు సర్వ సృష్టికర్త, అవునా కాదా? And what did Christ do in his morning times? He went to the hills and prayed, yes or no? Mark 1:35, can somebody read it please? మార్క్ సువార్త 1వ అధ్యాయం 35వ వచనం ఎవరైనా చదవండి దయచేసి. If Christ needed to pray, then you and me need to pray regularly. యేసు ప్రభు వారే ప్రతిదినం ఆయనకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేశాడు. మరి మనం కూడా ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. We get so much carried away with the food, with the money, that we do not have time for the prayers. కొన్నిసార్లు ఈ జీవిత విధానాలలో మనం ఎప్పుడు కూడా ఆహారము, ఉద్యోగాలు, పనులతో పాటు మనం వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ప్రార్థనకు దేవునికి సరైన సమయం ఇవ్వము. Prayerful life is the blessed life. ప్రార్థన జీవితం ఒక మంచి ఆశీర్వాదకరమైన జీవితం. Can somebody read Mark 1:35? ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. And who did he pray with? Did he have 2, 3 or 10 people? He was alone. My dear friends, brothers, sisters, wives and husbands who are sitting out here, you must learn to pray alone. It's important. You should have your own quiet time with Christ. మనం చూసినట్టయితే యేసు ప్రభు వారు ఒక్కరే వెళ్ళి ఉదయం ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎవ్వరు మనతో ఉన్నా లేకపోయినా ఒక్కరమే ఉన్నా కూడా మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన జీవితాన్ని మనం మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా Prayers don't change things. Prayer changes you for the things. మరి ప్రార్థన అనేది పరిస్థితులను మార్చకపోవచ్చు, కానీ ప్రార్థన అనేది మన వైఖరిని మన సమస్యల పట్ల మారుస్తుంది. So prayerful life is a blessed life. కాబట్టి ప్రార్థన జీవితం ఒక ఆశీర్వాదకరమైన జీవితం.
prayerful year will make you a happy new year. మరి ఒక ప్రార్థనతో నిండిన సంవత్సరం మీకు ఒక దీవెనకరమైన ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మారుస్తుంది. Learn to keep yourself down, and that is what is written in word joy also, and that is what is written in word happy also. అయితే మీరందరూ గుర్తుంచుకోవాలి, మీరు సంతోషంగా ఉండాలంటే దేవుని వాక్యంలో ఉన్నట్టుగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని దీన మనసును కలిగి ఉండడం నేర్చుకోండి. And these three things I want all of you to focus this new year. ఈ మూడు విషయాలు మీరందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో దృష్టి ఉంచాలని నేను కోరుచున్నాను. And that word is NEW, that is new year. So please remember the word NEW. మీరు ఇక్కడ చూసినట్టయితే హ్యాపీ తర్వాత నెక్స్ట్ పదం న్యూ, అంటే క్రొత్తది. And the new starts with neighbors first. అయితే న్యూ అనే పదం ఇక్కడ ఇంగ్లీష్లో ఎన్ అనగా మరి న్యూ నేబర్స్ అంటే మన ఇరుగు పొరుగు వారు. See, neighbors are very, very important, and you need to pray for them regularly. మనం ఖచ్చితంగా మన ఇంటి చుట్టూ ఉండేవారు, మన ఉద్యోగ స్థలాల్లో ఉండే ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. Irrespective of caste, creed, religion, you have to pray for everybody around you in your neighboring place. మరి వాళ్ళ కులం లేదా వాళ్ళ ఏ విధమైన మతంలో ఉన్నారు ఇవన్నీ మనం పక్కకు పెట్టాలి. ఖచ్చితంగా వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. We all know John 3:16, right? యోహాను సువార్త 3:16 మనందరికీ తెలుసు కదండి. Can everybody say that in one voice right now? Can everybody say that? అందరం కలిసి ఒకసారి చెప్తామా అండి? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం పంపించెను, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును. Can somebody tell me 1 John 3:16? మొదటి యోహాను 1 John 3:16. మొదటి యోహాను 3:16 దయచేసి ఎవరైనా చదువుతారా అండి? చెప్పగలుగుతారా? John 3:16 is important, and 1 John 3:16 is more important. యోహాను సువార్త 3:16 చాలా ప్రాముఖ్యం. దానికన్నా ప్రాముఖ్యమైనది మొదటి యోహాను 3:16 చదువుదాం. You know this cross, right? You know the cross? మీకు సిలువ తెలుసు కదండి, యేసుప్రభు మరణించిన సిలువ. So the straight line is John 3:16. మరి యేసుప్రభు సిలువలో ఉండే ఆ స్ట్రైట్ లైన్ అది యోహాను సువార్త 3:16 సూచిస్తుంది. And the horizontal line is 1 John 3:16. ఇట్లా అడ్డంగా ఉండే హారిజాంటల్ లైన్ యేసుప్రభు సిలువ మీద, మరి అది మొదటి యోహాను 3:16 సూచిస్తుంది. Yes, please read it out. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. We ought to give our life for our neighbors. అయితే మనము మన సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టవలసి ఉన్నామని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు బోధిస్తున్నాడు. I have seen Satan working in life of Christians. నేను ఎన్నోసార్లు చూశాను సాతాను క్రైస్తవుల పైన దృష్టి నుంచి వాళ్ళ జీవితాలలో ఉండి వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. They have a problem with the neighbors. వాళ్ళకి ఎప్పుడు వారి ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్యలు ఉంటాయి. It's because they are not praying for them. కారణం ఏంటంటే వారు వాళ్ళ పొరుగు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తలేరు. They are not able to see Christ in the neighbors. మన పొరుగు వాళ్ళలో మనం దేవుని చూడలేకపోతున్నాం, క్రీస్తుని చూడలేకపోతున్నాం. This is the new year time. You have to take the cake to your friends and the neighbors around you. ఖచ్చితంగా మీ ఇరుగు పొరుగు వారికి క్రిస్మస్ ఈ నూతన సంవత్సరంలో మీరు కేక్ తీసుకొని ఇవ్వాలి వాళ్ళకి. Isn't it that is what is written in 1 John 3:16? మరి మొదటి యోహాను 3:16 ఇదే రాయబడి ఉంది కదండి. Neighbors are the main reason Christ has sent you to that place. మన పొరుగు వారి కోసమే దేవుడు మనల్ని అక్కడ ఉంచాడు. See, God, it's very much written. God cannot be everywhere, so he made mothers, right? అయితే ఒక సేయింగ్ ఉంది కదండి, దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి తల్లిని సృష్టించాడు. This is what is most important thing. So that's why Bible cannot be everywhere, so he sent you. You be the Bible which your neighbors should read. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ అన్ని స్థలాల్లో ఉండదు కాబట్టి దేవుడు ఏం చేసిండంటే నిన్ను సృష్టించి నిన్ను పంపించాడు. So whenever you're talking to the neighbors, talk in the language of the Bible always. మీరు ఎప్పుడు మీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నా ఒకటి గమనించండి, మీ మాటలు మీ మాట్లాడే భాష వాక్య ప్రకారమైనదిగా ఉండేటట్టుగా చూసుకోండి. And you know what? The language which they are talking is from Bible. మరి వాళ్ళు మాట్లాడే మాట కూడా ఒకవేళ వాక్య ప్రకారంగా ఉండవచ్చు. If somebody says assalamu alaikum, that is from the Bible.
ఒకవేళ ఎవరైనా అస్సలం వాలేకుం అన్నారంటే దానికి అది కూడా ఒక బైబిల్ ప్రకారమైన మాటనే. Because assalamu alaikum means peace be unto you. ఎందుకంటే అస్సలం వాలేకుం అనే మాటకు అర్థం ఏంటిదంటే దేవుని యొక్క సమాధానం నీ పైన ఉండును గాక. And that is what is written in Philippians 4:6. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చూద్దాం. So anybody says assalamu alaikum, you must very happily, you always should say wa alaikum assalam, praise the Lord. అయితే ఎవరైనా అస్సలం వాలేకుం అని మీతో అంటే వాలేకుం సలాం అనాలి. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే నీ మీద సమాధానం ఉండును గాక అని. సో మీరు కూడా ఏమనాలంటే మీ మీద కూడా సమాధానం ఉండును గాక. And that is what is written in Philippians 4:6. అయితే ఇదే వాక్యం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన that passeth all understanding will be with you, and that is what is assalamu alaikum means. అయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏమనుందంటే మరి దేవుని యొక్క సమాధానం చేత మీరు నింపబడి ఉండాలి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ వినపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలి ఉండును. So isn't it, it's all about bringing smile on the face of your neighbors. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, సాతాను ఎప్పుడు మన కోపం తెప్పించడానికి ప్రయత్నిస్తుంది, కానీ మనం మాత్రం మన పొరుగు వారితో ఇతరులతో మన మొహంలో ఒక చిరునవ్వు సంతోషం కలిగి ఉండాలి. Christian life is a tough life and it is a blessed life. క్రైస్తవ జీవితం అనేది చాలా క్లిష్టమైనది, కష్టమైన జీవితం. అంతేకాదు అదొక గొప్ప ఆశీర్వాదంతో నిండిన జీవితం. It's tough life if you're not following Bible. అయితే అది ఎప్పుడు మనకు కష్టతరంగా మారుతుందంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు, బైబిల్ని పాటించినప్పుడు. It is easiest and blessed if you are reading Bible every day. అయితే అది మనకి ఎప్పుడు క్రైస్తవ జీవితం సులువుగా మారుతుందంటే ప్రతిదినం మనం దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు, దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడు. There is no problem in the world for which there is no answer in the Bible. ఈ ప్రపంచంలో ఉన్న ఏ విధమైన సమస్యకైనా దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఒక జవాబు, ఒక పరిష్కారం ఉంది. So today when you go back from the church, you must go and hug your neighbor and bless their house, and you must tell them, I want to pray for you. ఒకవేళ ఈరోజు మందిరం అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత మీ పొరుగు వారిని దర్శించండి, వారిని అలుముకోనండి, వారికి మీ ప్రేమను తెలియజేయండి, వారితో మాట్లాడండి. Definitely carry one small cake with the love and affection and give it to them. ఒక కేక్ అయినా స్వీట్ అయినా ఏదో ఒకటి మీరు వాళ్ళకు తీసుకొని మీ ప్రేమను వాళ్ళకు కనపరచండి. Remember the word new, n is neighbors are very important. కాబట్టి న్యూ అనే పదంలో ఎన్ అనగా నేబర్లు అంటే మన పొరుగువారు. Cross is not complete without the horizontal line. మరి మనం చూసినట్టయితే సిలువకు మరి ఒక అడ్డంగా ఒకటి ఉంటుంది, మరి అది లేకపోతే సిలువ అనర్థాన్ని. He died for you and me, yes. యేసు ప్రభు మన కోసం మరణించారు, అవునా కాదా అండి? We ought to give our life for others, and that is what 1 John 3:16 says. అయితే మొదటి యోహాను 3:16 ఇదో చెప్తుంది, దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి మనం కూడా ఇతరుల గురించి ప్రాణం పెట్టవలసిన వాళ్ళమై ఉన్నాం. Now how many of you have enemies in your life? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీ జీవితాలలో ఎవరికైనా శత్రువులు ఉన్నారా మీకు? Definitely I have it, so I will raise my hands. Can all of you who have enemies in your life please raise your hand? మీకు శత్రువులు ఉంటే దయచేసి చేతులు ఎత్తండి. నాకైతే ఉన్నారు కాబట్టి నేను చేయి ఎత్తుతున్నాను, మీరు కూడా మీకు ఉంటే చేతులు ఎత్తండి. If you are following Christ, you will make enemies. మీరు యేసు ప్రభువును పాటిస్తున్న వారైతే ఖచ్చితంగా మీరు శత్రువులను కలిగి ఉంటారు. So you have to understand that handling enemies the Christ way is the right way. అయితే మన శత్రువులను ఏ విధంగా మనము వాళ్ళతో మరి డీల్ చేయాలంటే యేసు ప్రభు ఏ విధంగా తన చుట్టూన్న వారిని డీల్ చేశాడో ఆ విధంగానే మనం డీల్ చేయాలి వాళ్ళను. You have enemies in the house, right? మనకు కొన్నిసార్లు మన ఇంట్లోనే శత్రువులు ఉన్నారు కదండి. Everybody likes TV serial Attagaru Kodulu serials. మనం సీరియల్స్ చూస్తాం కదండి, అత్త కోడల మధ్యలో గొడవలు. With lot of affection, people love to watch that. అవన్నీ కూడా మనం చాలా సంతోషంతో ఉత్సాహంతో చూస్తుంటాం. So that's what everybody has enemies at home. మనందరూ కూడా కొన్నిసార్లు మన ఇంట్లోనే శత్రువులు ఉండొచ్చు. We have enemies in workplace. మనం పనిచేస్తున్న స్థలాలలో మనకు శత్రువులు ఉండొచ్చు. And yes, quite often we have enemies in the church also. అండ్ మన కొన్నిసార్లు మన మందిరంలో కూడా మనకు శత్రువులు ఉండొచ్చు. So denial will not work, you have to accept it. అయితే మీరు నాకు ఎవరు శత్రువులు లేరని అబద్ధం ఆడితే కుదరదండి, మీరు అంగీకరించాలి. If you want to tell me you do not have enemies, that means you are in the hands of Satan.
అయితే మీరు నాకు ఎవ్వరు శత్రువులు లేరని అంటున్నారంటే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు దాన్ని అంగీకరిస్తలేరు, మీరు సాతాను చేతిలో ఉన్నారు. Problems and enemies are part and parcel of Christian life. అయితే శత్రువులు సమస్యలు అనేటివి క్రైస్తవ జీవితంలో అవి మనతో పాటు వస్తుంటాయి. And that is what is written in James 1:2. అయితే యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఇదే రాయబడి ఉంది. You will have a problems in life, you will have a trials in life, and that will make you having enemies. అయితే చదవండి దయచేసి. నా సహోదరులారా, Yes. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించుకొనని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు Yes. అది మహానందమని ఎంచుకొనుడి. Having enemies is a blessing. That means you're in the right track. మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, శత్రువులను కలిగి ఉండడం మంచిదే. మీ జీవితంలో శత్రువులు ఉన్నారంటే మీరు సరైన మార్గంలోనే వెళ్తున్నారని అర్థం. Now, how do you handle those enemies? అయితే మీ శత్రువులతో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు? Please follow what is written in Matthew 5:44. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఏం రాయబడిందో దాని ప్రకారంగా మీ శత్రువులను మీరు డీల్ చేయాలి. Christ wants you to give food to your enemies. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే నీ శత్రువుకు మరి ఆకలితో ఉన్నప్పుడు నువ్వు వారికి ఆహారం ఇవ్వాలి. You have to give them water if they are thirsty. వారు దాహంతో ఉన్నప్పుడు నువ్వు వారికి నీళ్ళు ఇవ్వాలి. And you have to pray for them and you have to love them. అండ్ మరి నీ శత్రువుల గురించి నువ్వు ప్రార్థన చేయాలి, వాళ్ళని ప్రేమించాలని యేసుప్రభు వారు Can సెలవిస్తున్నారు. somebody read Matthew 5:44? ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకుని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. Yes. And that is what the same thing is written in Romans 12:19. If you have problem with anybody, look for the verse in the Bible. Read Romans 12:19. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ప్రియులారా, Yes. మీకు మీరే పగ తీర్చుకొనక Yes. దేవుని ఉగ్రతకు చోటియుడి. Yes. పగ తీర్చుట నా పని, Yes. నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి Do ఉన్నది. not give evil for evil. If you are giving evil for evil, you are in the hands of Satan. దయచేసి చెడుకు చెడు చేయకండి. ఆ విధంగా చేస్తే అది సాతాను విధానం, దేవుని విధానం కాదు. You have to follow what Christ is teaching you through your holy Bible. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకేం బోధించారో మన శత్రువుల విషయంలో ఆ వైఖరి మనం కలిగి ఉండాలి, వాళ్ళని ప్రేమించాలి. I would want to tell you one story. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న విషయం ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. There was one saint who was walking next to the sea. మరి ఒక దినం ఒక పరిశుద్ధుడు ఒక వ్యక్తి మరి ఒక సముద్రం ఒడ్డున నడుస్తూ వెళ్తున్నాడు. So he saw one scorpion which was about to get drowned in the water. అయితే అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ సముద్రం ఒడ్డులో నడుస్తున్నప్పుడు ఒక తేలును చూశాడు. ఆ తేలు మరి ఆ సముద్రం నీటిలో కొట్టుకుపోయే స్థితిలో ఉంది. So the saint goes and holds that scorpion and takes it to the outside. అయితే ఈ పరిశుద్ధుడు ఈ భక్తుడు ఏం చేసిండంటే ఆ తేలును కొట్టుకోపోకుండా సముద్రంలో తీసుకొని దాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. And the time you take scorpion in your hand, what will it do? మీ అందరికి తెలుసు, ఒకవేళ తేలుని చేతిలోకి తీసుకుంటే ఏమవుతుందండి? It immediately bit the saint. అయితే ఆ వ్యక్తిని ఆ తేలు ఆయన పట్టుకున్నప్పుడు అది కుట్టింది. And immediately he was in the pain and he left it. అప్పుడు ఏమైందంటే ఆయన అది కుట్టిన వెంటనే దాన్ని విడిచిపెట్టేశాడు, ఎందుకంటే ఆయనకు నొప్పి కలిగింది. Then again he picked up the same scorpion and started to take him outside. మళ్ళీ ఆయన ఏం చేశాడంటే అది కింద పడ్డాక మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని బయటికి తీసుకురానికి ప్రయత్నిస్తుండు. And then again it was biting him, again it fell down. అయితే మళ్ళీ ఆయన చేతిని కుట్టింది, మళ్ళీ అది ఆయన చేతిలో నుంచి కింద పడిపోయింది. It happened 4 to 5 times. అయితే ఈ విధంగా ఒక 4-5 సార్లు జరిగిందండి. Now I am talking about you with your enemies. ఈ దృష్టాంతం ఏంటంటే నీవు నీ శత్రువులతో జరిగేదే. So somebody asked the saint, when that scorpion is biting you regularly, why don't you leave it and go? అయితే ఒక వ్యక్తి వచ్చి ఈ భక్తుని అడిగాడు, మరి అది కుడుతున్నప్పుడు దాన్ని విడిచిపెట్టవచ్చు కదా, ఎందుకు దాన్ని ఇంకా పట్టుకోనికి ప్రయత్నిస్తున్నావు? And the saint answer was like this. ఈ భక్తుడు ఏమని జవాబు ఇచ్చాడంటే, He said, what is the character of scorpion? మరి ఈ తేలుకు ఉండే గుణం ఏంటిది మీరు చెప్పండి? To bite others. ఇతరులను కాటు వేయడం. And what is the duty of a saint or a Christian? మరి ఒక భక్తుడు ఒక విశ్వాసికి ఉండాల్సిన గుణం ఏంటిది మీరు చెప్పండి? To do good always. ఎప్పుడు కూడా మంచిది చేపట్టడం. When that scorpion is holding to his own character, why should I not hold back to my own character? అయితే మనకు కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది, తేలుకు దాన్ని కుట్టే స్వభావం ఉన్నప్పుడు మరి నేనెందుకు నా స్వభావం నేను కలిగి ఉండొద్దని. So after trying for 7 to 8 times,
మరి 7-8 సార్లు ఆయన ప్రయత్నించాడు. Finally that saint could bring the scorpion out of the water. 7-8 సార్లు ప్రయత్నించిన తర్వాత మొత్తానికైతే ఆ భక్తుడు ఆ తేలుని కొట్టుకుపోకుండా సముద్రంలో నుంచి బయటికి తీసుకురాగలిగాడు. My dear followers of Christ, that is what is a Christian life was all about. ప్రియులారా, మనం గమనించాలి క్రైస్తవ జీవితం అంటే ఇదే. You will have a problem where you're working and you need to prayerfully handle all those situations. నువ్వు పనిచేస్తున్న స్థలంలో నీకు ఖచ్చితంగా కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే మీరు ప్రార్థనతో వాటిని జయించవలసిన వాళ్ళై ఉన్నారు. If any time you're raising your voice against your boss and your employer, that means you're going against Romans 13:1. అయితే మీరు ఎప్పుడైతే మీ అధికారుల మీదకి, మీ బాస్ మీదకి మీరు నోరెత్తి ఒక అల్లరిని గందరగోళం చేయాలనుకుంటున్నారో మీరు గుర్తుంచుకోండి. వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు ఆ మాటను దాటిపోతుర్రు అక్కడ. Yes, everyone submit to the authority, for every authority is by the plans of our Lord and Savior Jesus. అక్కడ ఏమనుందంటే దేవుని యొక్క వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, మీ అధికారులకు మీరు లోబడి ఉండుడి. Yes, so every one of us prayerfully need to work wherever we are. దయచేసి మీరందరూ ఎక్కడ పనిచేస్తున్నా మీ ఉద్యోగ స్థలాలలో ప్రార్థన పూర్వకంగా మీ యొక్క పనులను చేపట్టండి. So if you have enemies in your workplace, enemies at your home, your answer is Exodus 14:14. అయితే మీకు కుటుంబంలో బయట ఉద్యోగ స్థలంలో శత్రువులు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం చదవండి దయచేసి. ఇక్కడ దేవుడు సూచిస్తున్నాడు ఏం చేయాలో. You have a problem with your husband, your answer is Exodus 14:14. మీకు మీ యొక్క మరి భార్యతో భర్తతో సమస్య ఉన్నట్టయితే దయచేసి చదవండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. This is very important for all of us to know that. దయచేసి ఇది మనం పాటించాల్సింది. దేవుడు మన పక్షంలో యుద్ధం చేస్తాడు, మనం ఊరుకొని చూడాలి. And this is what I very easily say it in English word, the God will fight your fight, you need to be still and quiet. అయితే నేను ఎప్పుడు ఇదే విషయం అందరికీ చెప్తా ఉంటాను, దేవుడు నీ పక్షంలో యుద్ధం చేస్తాడు కాబట్టి నువ్వు కేవలం నిల్చొని ఉండి చూడాలి దేవుడు చేసేది. So now we will go to the word of new. Happy New Year అయిపోయింది కదా. So N is for the neighbors, that is 1 John 3:16. E is for enemies, that is James 1:2, Matthew 5:44 and Romans 12:19. సో మనం చూసినట్టయితే హ్యాపీ అనే పదం అయిపోయింది. న్యూ అనే పదంలో ఎన్ అనగా మన పొరుగువారు, వారిని మనం ప్రేమించాలని నేర్చుకున్నాం. ఈ అనగా మన శత్రువులు, మన శత్రువులతో మనం ఏ విధమైన వైఖరి కలిగి ఉండాలనేది నేర్చుకున్నాం. తర్వాత డబ్ల్యూ. Now W is the very important word, and that is what is written in Job 28:28. అయితే ఇంగ్లీష్ పదంలో డబ్ల్యూ అనేది చాలా ప్రాముఖ్యమైనది, అది కూడా యోబు గ్రంథం. What is the most important thing in your and my life is a wisdom, and that comes by following Job 28:28. యోబు గ్రంథం 28:28 చదువుదాం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టతము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. The fear of the Lord is the beginning of wisdom, and to shun evil is understanding. You all of us need to have, we should not fear of the society, of the government. We all need to have only one fear, that is the fear of the Lord. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దుష్టత్వం నుంచి తిరిగిపోవుటయే దేవుని అందలి భయం కలిగి ఉండుట. కాబట్టి మనం దేనికి కూడా భయపడొద్దు, దేవునికి భయపడి మనం జీవించడమే ఒక జ్ఞానం. Now I would want to tell you one thing, whatever the scriptures I have told you about happy and new, if you follow that, your year will be full of happiness and joy only. అయితే నేను మీకు ఈ దినం అనేకమైన వాక్యాలు చూపించాను ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనే పదంలో. ఇవన్నీ కూడా మీరు పాటిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీరు సంతోషంగా ఉంటారు. Isn't it? So can we just all repeat it once? ఒకసారి మనం అందరం కూడా నాతో పాటు మీరు కూడా చెప్పండి. H is for humble, James 4:10. మరి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మీరు దీన మనస్కులై ఉండుడి. A is appreciate others, Philippians 2:2 and 3. ఫిలిప్పీయులకు 2:2 మీరు ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకొనుడి. Praise always, that is Psalm 101. కీర్తనలు 100వ కీర్తన, మీరు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. Prayers always, and that is what is written 1 Thessalonians 5:16, 17, 18. మొదటి తెస్సలోనియులు 5వ అధ్యాయం 16, 17వ వచనం, విసుకక నిత్యం ప్రార్థన చేయుడి, ప్రార్థన జీవితం కలిగి ఉండుడి. And why is yourself last? Always in everything keep yourself last. మరి వై అనగా నీవు అన్ని విషయాలలో నిన్ను నీవు చివరిగా ఉంచుకో. And that is written in Bible very clear cut.
దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఈ విధంగా రాయబడి ఉంది, అన్నిట్లో నిన్ను నువ్వు చివరిగా పెట్టుకోవాలి. He is told whenever you are coming to us, any work, any place or celebrations, always go and sit on the back seat. And only when they call you in the front, then you come to the front. ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోండి, ఏ విధమైన మీరు కూడికకు వెళ్ళినా మొదటి స్థానంలో నేను ఉండాలని కోరుకోకండి. ఎక్కడో మూల కూర్చోండి, వాళ్ళు పిలిచినప్పుడు ముందుకు రండి. అది ఒక వినయానికి ఒక సూచన. So that is what about happy. N is for neighbors. Neighbors is in 1 John 3:16. మరి న్యూ అనే పదంలో నేబర్స్, పొరుగు వారి గురించి మనం చూసాం. మొదటి యోహాను 3:16 E is for enemies. How do you handle the enemies? We have just found it out. Is by Matthew 5:44. Love your enemies. మత్తయి సువార్త 5:44 మనం చూసాం. మన శత్రువులతో మనం ఏ విధంగా ఉండాలి, వాళ్ళని ప్రేమించాలి, వారి గురించి ప్రార్థన చేయాలని. So all the wives, if husband comes back home and he starts loving you more, that means he is following Matthew 5:44. ఒకవేళ మీ యొక్క మరి భర్త వచ్చి మిమ్మల్ని ఇంటికి వచ్చి ప్రేమిస్తున్నాడు అంటే దానికి అర్థమైన మత్తయి సువార్త 5:44 పాటిస్తున్నాడని అర్థం. And most important thing in life is having wisdom, and give this wisdom to your children, because they should read the Holy Bible. Whether they are going to Narayana or they are going to any of these coachings is not important, but reading the Holy Bible is most important thing. దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండట చాలా శ్రేష్టమైనది. ఈ జ్ఞానం పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క వాక్యం చదవటం వల్ల వస్తుంది. మీ పిల్లలు ఎంత పెద్ద విద్యాశాలలో చదువుతున్నా, నారాయణ అయినా చైతన్య అయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి దేవుని వాక్యం చదవడం నేర్పించండి. And last one thing which I would want to tell all the heads of the family, that is the fathers and the husbands, please listen to this. దయచేసి ఇంటికి పెద్దవారు అంటే భార్య భర్తలు, ఇంట్లో పెద్దవారు ఈ విషయాన్ని గమనించండి. ఒకటి చెప్తున్నాను మీకు. In my personal opinion, the most important duty of a father and husband is 5 minutes of prayerful time of whole family. It is the duty of the head of the family to make sure that everybody sits together and make prayers to the Lord for 5 minutes, not a longer one, but 5 minutes is very important. ఇంట్లో తండ్రి చేయవలసిన ఒక పని ముఖ్యమైనది. కనీసం దినంలో ఒక 5 నిమిషాలైనా కుటుంబం అంతటిని పిలిచి వారితో ప్రార్థనలో సమయం గడపాలి. Having fights in the family is absolutely normal and it's common and acceptable, but not having prayers in the family is not acceptable. కుటుంబంలో సమస్యలు గొడవలు ఉండడం అనేది చాలా సామాన్యమైన విషయం, ప్రతి ఇంట్లో జరిగేదే. కానీ ఇంట్లో ప్రార్థన లేదు అంటే అక్కడ సమస్య ఉందని అర్థం. The strong families will make strong society. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మంచి కుటుంబాలు, బలమైన కుటుంబాలు సమాజాన్ని కూడా బలపరుస్తాయి. You want a strong family, yes or no? Please read Ephesians 5:33. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:33 చదువుదాం. మనము బలమైన కుటుంబంగా ఏ విధంగా ఉండాలి? Yes, please. Ephesians 5:33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. And this is what we need to understand. The family which prays together stays together. దయచేసి ఈ వాక్యాన్ని చదివారు కదా, మరి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఏ కుటుంబం అయితే ప్రార్థన జీవితం కలిగి ఉంటుందో ఆ కుటుంబం ఐక్యతతో ఉంటుంది. Now follow these verses and may God bless you with a very happy new year, and definitely may God bless this church also, because yes, a prayerful church and a prayerful family will make a prayerful society. May God bless you all. I thank Reverend Jonathan Garu for giving me this opportunity to stand and pray with you all. May God bless you all. Namaskar. నేను మీకు సూచించిన ఈ విషయాలు దయచేసి మీరు పాటిస్తే మీ జీవితాలలో దేవుడు గొప్ప ఆశీర్వాదం, గొప్ప సంతోషం ఈ సంవత్సరం తీసుకొని వస్తాడు. హ్యాపీ న్యూ ఇయర్ పదాన్ని నేను మీకు వివరించాను. దయచేసి ఈ సూచనలను పాటించండి. ఒక ప్రార్థించే కుటుంబం సంఘంలో, సమాజంలో ఒక గొప్ప దీవెనకరమైన కుటుంబంగా మారుతుంది. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.